ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్. సో దీని గురించి ఒక ఇండియన్ అయి ఉండి మీరు తెలుసుకోవాలా, ఇది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎంత ఇంపార్టెంట్ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి, మన ఇండియన్స్ కి అని నువ్వు తెలుసుకోవాలి. సో ఇది ఇండిపెండెన్స్ రాకముందు, అంటే బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు మన ఇండియాలో ఇప్పుడు 2 రీజియన్స్ ఉంటాయి, ఇండియా అండ్ టిబెట్. ఈ 2 బార్డర్స్ ఉంటాయి కదా, ఆ మధ్యలో ఉన్న బార్డర్ ని చైనా కంట్రోల్ చేసేది బిఫోర్ ఇండిపెండెన్స్ డే. అది ఫుల్లీ అగ్రీడ్, అంటే మనోళ్ళు వాళ్ళల్లో అందరు కలిసి అగ్రీ చేసిందే. 1950s టిబెట్ రీజియన్ మొత్తాన్ని ఫుల్ కంట్రోల్ తీసుకున్నది చైనా. కానీ ఆ టిబెట్ రీజియన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇట్స్ నెక్స్ట్ టు ఇండియా. ఇండియా పక్కనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా చైనా కూడా మన ఇండియా పక్కనే ఉంటుంది. ఓకేనా, ఆ బార్డర్ ఫుల్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి. 1950s అక్సాయ్ చిన్ అంటే తెలుసు కదా, మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పార్ట్ అది. ఆ అక్సాయ్ చిన్లో ఒక రోడ్ బిల్డ్ చేసింది దాని లోపల నుండి. అక్సాయ్ చిన్ అనేది మన ల్యాండ్ కదా, మన ల్యాండ్, మన ఇండియా ల్యాండ్ అది. ఆల్మోస్ట్ అక్సాయ్ చిన్ లేకపోతే తలలో ఒక కన్ను లేనట్టే నిజం చెప్పాలంటే. 1962లో ఇంటెన్స్ వార్ జరిగింది. ఇంటెన్స్ వాళ్ళు చైనా వాళ్ళు మొత్తం అడ్వాన్స్ అయిపోయి మన ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ సెక్టర్స్లో మొత్తం దారుణంగా వచ్చేస్తే అప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఆ రీజియన్లో మంచి పీస్ మెయింటైన్ చేయాలని చెప్పి సీజ్ ఫైర్ ప్రకటించి అక్సాయ్ చిన్ అనేది మొత్తం చైనాకి వెళ్ళిపోయింది. అంటే మన ల్యాండ్ కానీ చైనా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకా ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ అక్సాయ్ చిన్. ఈ మూడిటికి ఎసరు పెట్టింది చైనా.